వికలాంగుడిపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగ నిరుద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు. జైనత్ మండలం తరోడ గ్రామానికి చెందిన శారీరక వైకల్యం కలిగిన వ్యక్తిపై ఆ ఊరి ఉప సర్పంచ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గాయపరిచిన వారిపై 2016 యాక్ట్ సెక్షన్ 92A ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. లేని పక్షంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో సంఘం సభ్యులు సుకుమార్, సురేష్, ప్రమోద్, సంతోష్, రాజశేఖర్, సునీల్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వొచ్చి ఆయనపై దాడి చేయడం జరిగింది. అలాంటప్పుడు మేము నేడు ఎస్పీ గారిని కలిసి వికలాంగుల సంక్షేమ సంఘం తరఫున ఇవ్వడం కూడా మెమోరాండం ఇచ్చినాం. ఆయన పదవి నుంచి కూడా ఉప సర్పంచ్ పదవి నుంచి కూడా ఆయనను తొలగించి మా వికలాంగులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో